సాక్షి వచ్చేటప్పటికి ఇసుకలో మస్క అన్నటువంటి వార్తని హైలైట్ చేసి సీఎం చంద్రబాబు నివాసం పక్కన భారీ కుంభకోణం, రోజుకు సుమారు 4 కోట్లు, నెలకు 100 నుంచి 120 కోట్లు జేబులోకి, 5 నెలల్లో ఏకంగా 580 కోట్లు దోపిడీ, పైకి మాత్రమే పుడికి తీత, చేసేదంతా ఇసుక మేత, కృష్ణానది నావిగేషన్ ఛానల్ ముసుగులో భారీ అక్రమం, ఇసుక అక్రమ రవాణా కోసమే బల్లకట్టు దారి పనులు, అర్హత లేకున్న చంద్రబాబు అనుయాయుల కంపెనీల కాంట్రాక్టు, అనుమతి పొందింది కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్లకే, ఇప్పటికే ఆ 7 లక్షలకు అదనంగా 8 లక్షల క్యూబిక్ మీటర్లు తోడివే, హైదరాబాద్ ఇతర నగరాలకు అక్రమ రవాణా, కాంట్రాక్ట్ టన్నుకు 215 రూపాయలు ఖర్చు అయ్యేది 65 రూపాయలు మాత్రమే, టన్నుకు 150 చొప్పున కాంట్రాక్ట్ సంస్థ జేబులోకి, ఓవైపు అక్రమ రవాణా, మరోవైపు టన్నుకు అప్పనంగా అదనపు సొమ్ము, ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ డ్రెడ్జింగ్ పనులు చంద్రబాబు అనుయాయులకే, ఓ చేత్తో ఉచిత ఇసుకంటూ ప్రజలను మాయ చేస్తూ మరో చేత్తో భారీ దందాన్ని ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నారు పెదబాబు చంద్రబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని అనుమతులు లేని తవ్వకాలతో రోజు కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణానది గర్భం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కోతవేడు దూరంలో బల్లకట్టు నావిగేషన్ ఛానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బేతాళ కుట్రలో మరో అంకం అంటూ ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సిట్ ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టు కదా. ఇందులో భాగంగా ఓ వీడియో లీక్, దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం, ఎన్నికల్లో పంచిన నోట్లతో వెంకటేష్ నాయుడు అంటూ ట్రోలింగ్, 2023 నవంబర్ నాటి దృశ్యాలంటూ అచ్చేసిన వైను. ఆ వీడియోలో 2000 నోట్లతో కనిపిస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు దేశంలో 2000 నోట్లు చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19ని ప్రకటించిన ఆర్బీఐ. అలాగైతే టీడీపీ నేతలతోనూ ఇదే వెంకటేష్ నాయుడికి సంబంధాలు, రామ్మోహన్, భరత్, పొట్ట, పెమ్మసానిలతో ఫోటోలు, మరి ఈ డబ్బు వాళ్ళందరిది అంటే అంటూ రాసుకొచ్చింది ఇందాక మనం చెప్పుకున్నటువంటిది. లేకపోతే గుండెలు చెదిరాయి,